ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవపుర సమీక్షలో స్వాగతం. వృషభ రాశి. ఈ వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2024 సంవత్సరం మార్చి నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుంది చూద్దాం. మిత్రులు, మీ అందరికీ ఒక ముఖ్యమైన సూచన. ఈ రాశి ఫలితాల చివరల్లో చెప్తున్న ప్రత్యేక పరిహార విధానాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా సామూహికంగా నిర్వహించి ఏర్పాట్లు చేశాము. అనేక మంది మిత్రుల కోరికలపై చేయడం వీలు కావట్లేదు, మాకు చేయించడం అందుబాటులో ఉండట్లేదు అని చెప్పి సామూహికంగా చేయమని అడుగుతున్నారు అనేక మంది మిత్రులు. వాళ్ళందరి కోసం చేయడానికి ఏర్పాట్లు చేశాము. వివరాలు త్వరలో అందజేస్తాను. ఈ 15 రోజులు మీకు ఎలా ఉంటుంది, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోనూ కుటుంబ జీవితంలోనూ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం. సన్ కార్డు తీసుకుంటాను. 7 ఆఫ్ కప్స్ కార్డు తీసుకుందాం. 5 ఆఫ్ పెంటికల్స్. లోతైన ఆలోచన ఉంటుంది మీకు, కోరికలు ఉంటాయి లైఫ్లో, ఎలా చేయాలి అలా చేయాలి, ఇలా ఉండాలి అలా ఉండాలి, రకరకాల కోరికలు ఉంటాయి. సమయాన్ని తగినట్టుగా సర్దుబాటు చేసుకుని వెళ్ళేటువంటి ఆలోచన స్థితి మీకు ఉంటాయి. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో దుడుగ్గా మాట్లాడడం, తొందరపాటు మాట్లాడడం, తొందరపాటు పడడం ఇవి అంత సరైన విధానం కాకపోవచ్చు కొన్ని సందర్భాల్లో మీకు. అందువల్ల తొందరపడద్దు. మన సపోర్ట్ ఉంది, మన ఎవరు ఏమనరు, మన ఎవరికి ఆన్సరబుల్ కాదు అనే ఉద్దేశంలో ఉండద్దు. ఎందుకంటే సమస్య అనేది ఎప్పుడు ఎలాగొస్తుంది ఎవరికీ తెలియదు. కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నది సాధించలేక మనం గొప్పలు చెప్పి దాని మూలంగా కొన్ని సందర్భాల్లో మాటలు పడే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం ఎవరికి ఇవ్వద్దు. మాట అనే అవకాశం ఎవరికి ఇవ్వద్దు. ఇది మీ ముఖ్యమైనటువంటి సూచన. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 2 ఆఫ్ సోర్డ్స్, ప్రజెంట్ 6 ఆఫ్ వ్యాండ్స్, ఫ్యూచర్ 7 ఆఫ్ పెంటికల్స్. కొంత డిసప్పాయింట్మెంట్ ఉంది మీకు. మీ గతంలో ఫోర్స్ఫుల్గా మనసును కంట్రోల్ చేసుకుంటూ, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ ఒక తెలియని శత్రువుతో యుద్ధం చేసి అలసిపోయిన స్థితి గతంలో. కానీ మనోధైర్యం పోదు. అలసిపోయినా కానీ, ఫెయిల్యూర్స్ వచ్చినా కానీ, ఇబ్బంది పడినా కానీ మనోధైర్యం పోకుండా నిలబెట్టుకుంటారు. ప్రజెంట్కి వచ్చేసరికి 6 ఆఫ్ వ్యాండ్స్. అనుకున్న పనులు, చేసే పనులు మేకప్ చేస్తారు, అలా అయిందన్నట్టుగా చేస్తారు తప్ప డెప్త్, స్ట్రెంగ్త్ ఉండదు చేసే పనిలో. అందువల్ల మేనేజ్ చేయడం ప్రతిసారి వీలు కాకపోవచ్చు, ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ ఎఫెక్ట్ మీ ఫ్యూచర్ కార్డులో 7 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. దాని మూలంగా మీకు ఫ్యూచర్లో అనుకున్నంత సక్సెస్ రాకపోవడం కానీ, ఈ శాలరీ హైక్స్ కానీ, ప్రమోషన్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవి అనుకున్నంత సక్సెస్ లేక కొంత డిసప్పాయింట్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది, కుటుంబపరంగా ఎలా ఉంటుంది స్టార్ చెప్తాను. సామాజికంగా ఎలా ఉంటుంది, క్వీన్ ఆఫ్ కప్స్. అసలు ఈ 15 రోజులు మీరు మౌనంగా ఉండడం ఉత్తమం. ఎందుకంటే మీరు ఎంత చేసినా ఏం చేసినా గుర్తింపు ఉండదు. చెయ్యకపోతే చేయలేదంటారు, చేస్తే నిన్ను ఎవరు చేయమన్నారంటారు, చెప్పకపోతే చెప్పలేదంటారు, చెప్తే నిన్ను ఎవరు అడిగారంటారు. ఈ రకంగా మీరు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దేని ప్రయారిటీ ఇవ్వకూడదు, ఎవరిని ఎంతలో పెట్టాలి, ఎవరిని ఎంత దూరం రానియాలి, మనం ఎంత చనువు తీసుకోవాలి మీకే అర్థం కాని డైలీ మనం కొట్టుకుంటూ ఉంటారు. కుటుంబ విషయాలు, విత్ ఇన్ ఫ్యామిలీ మెంబర్స్, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, ఇంకా పేరెంట్స్ ఎవరి విషయంలో కానీ ఇప్పుడు ఒక కూర్చొని మాట్లాడుకుంటున్నారు, మీరు చెప్పండి అంటే మీ వయసు మించిన మాటలు మీరు మాట్లాడకూడదు. అలాగే మీ హోదాకి, స్థాయికి దిగిపోయి కూడా మాట్లాడకూడదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అలాగా హుందాగా ఉండండి, తొందరపడద్దు, చిలిపి మాటలు మాట్లాడద్దు. సామాజిక విషయాల్లో కూడా ఎవరికి వాళ్ళు బిజీగా ఉంటారు. ఖాళీ ఉన్నా కానీ ఎవరు పలకరు. మీకు కొంచెం పని ఉందంటారు, ఆ పనే ఉండదు, ఇంట్లో టీవీ చూడడమే ఉంటుంది, ఫోన్ చూడడము. మీరు కూడా అలాగే ఉండాలి. ఎదుటి వాళ్ళు ఏ సమాధానం చెప్పారో రేపొద్దున మీరు కూడా వాళ్ళకి అదే సమాధానం చెప్పాలి. ఈ 15 రోజులు అలాగే మెయింటైన్ చేయాలి తప్ప ప్రతిదానికి అతిగా స్పందించద్దు. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది,
లవర్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీకు ఫస్ట్ కార్డు మీకు అదే వచ్చింది. మానసిక ఒత్తిడి, రకరకాల ఆలోచనలు, తొందరపాటు పనులు చేయొద్దు, సక్సెస్ అనేది కొంతే ఉంటుంది, మేకప్ చేయడం మేనేజ్ చేయడం కుదరదు అని చెప్పి వచ్చింది మనకి. ఇక్కడ మీకు ఏంటంటే ప్రతి సందర్భంలోనూ మీరు చేసే పనికి ఇంకో ఆల్టర్నేటివ్ సోర్స్ ఉంటుంది మేనేజ్మెంట్ దగ్గర. ఈ టెక్నాలజీ నేను మాత్రమే చేయగలను, ఈ పని నేనే చేయగలను, ఈ గేర్ బాక్స్ నేనే బిగించగలను, ఈ మోటార్ నేనే చేయగలను అనుకుంటే దానికి ఆల్టర్నేటివ్ మేనేజ్మెంట్ దగ్గర ఉంటుంది ఇంకోటి. ఈ టైంలో మీరు నేను జాబ్ రిజైన్ చేస్తాను, ప్రమోషన్ ఇవ్వకపోతే, శాలరీ ఇవ్వకపోతే, ఇలాంటి బెదిరింపులకి ధమ్కీలు ఇచ్చారంటే మీకు వెళ్ళరే అంటారు. అందువల్ల అలాగే ఉద్యోగంలో కూడా అనవసరం మాటలు మాట్లాడద్దు. మీకు ఎంత సపోర్ట్ ఉన్నా ఏమున్నా కానీ మీ కొలీగ్స్ గురించి వాళ్ళ గురించి కానీ అనవసరం మాటలు, అనవసరం వ్యవహారాలు ఏమొద్దు. అవసరం లేకుండా ఎవరికి ఫోన్ చేయొద్దు. వేరే వాళ్ళ పాస్వర్డ్ వాటితో మీరు లాగిన్ అవ్వడాలు, మీ దాంతో వేరే వాళ్ళు లాగిన్ అవ్వడం ఇలాంటి పనులు చేయకండి. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? 3 ఆఫ్ పెంటికల్స్. మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే రెఫరెన్స్లో జాబ్ ఏమైనా వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రయత్నం చేయండి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 3 ఆఫ్ కప్స్. అన్ని రకాల వ్యాపారాలు చాలా బాగుంటుంది. ముఖ్యంగా స్లీపింగ్ పార్ట్నర్గా ఉన్న వాళ్ళకి, అలాగే ఆడవాళ్ళు చేసే వ్యాపారాలు ఉన్న వాళ్ళకి, ఆడవాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ ఒకళ్ళు చేస్తారు, బిజినెస్ ఒకళ్ళు చేస్తారు. ఇలాంటి వాళ్ళకి చాలా అనుకూలమైన కాలం బాగుంటుంది. బట్టల వ్యాపారము, ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చాలా చాలా అనుకూలమైన కాలం బాగుంటుంది. జాయ్ఫుల్గా ఉంటుంది. కలిసిమెలిసి బిజినెస్ చేసుకుంటారు. చాలా హాయిగా ఇన్కమ్ ఉంటుంది. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? జడ్జిమెంట్. కార్డు తీసుకున్నాం జడ్జిమెంట్కి. 10 ఆఫ్ పెంటికల్స్. మీకు రియలైజేషన్ వస్తుంది. మీరు డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎంతవరకు అవసరం, ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి. వేస్ట్ మినిమైజేషన్ చేసుకుంటారు. డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటారు. బాగుంటుంది. మీకు రావాల్సిన పెండింగ్ మనీ ఏమైనా ఉంటే 10వ తారీఖు తర్వాత మీకు 10 నుంచి 15 మధ్యలో మీకు ఆ పెండింగ్ మనీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది? వరల్డ్. ఎటువంటి ఇబ్బందులు లేవు. బ్రహ్మాండంగా పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటారు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా మగవాళ్ళకి? ఏస్ ఆఫ్ వ్యాండ్స్. గౌరవం, గుర్తింపు వస్తాయి, లాభాలు కలుగుతాయి. వచ్చిన లాభాన్ని, వచ్చిన గౌరవాన్ని తీసుకోండి. కొత్త అవకాశాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారం దేంట్లోనే కానీ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం మీకు దక్కుతుంది. దక్కినప్పుడు దాన్ని వదలకుండా తీసుకోండి. అలాగే దృఢంగా ఉండండి, మనోధైర్యంతో ఉండండి. చిన్న సంఘటన జరిగినా కానీ భయపడకుండా నిలబడండి. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? ఎంప్రెస్. ఎటువంటి ప్రత్యేక సూచన లేదు. హ్యాపీగా ఉంటారు. ఈ వృషభ రాశిలో పుట్టిన ఆడవాళ్ళకి అన్ని రకాలుగా అనుకూలమైన కాలం. ఉద్యోగంలో ప్రమోషన్లు, శాలరీ హైక్స్, ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడం, పెళ్ళి అవ్వడం, క్యాంపస్ జాబ్ రావడం, ఇలా 1-2 అన్ని రకాలకు కూడా పట్టింది బంగారంలా ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ 15 రోజులు కూడా చాలా బాగుంటుంది. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది మీకు? మ్యూజిషియన్. వైవాహిక జీవితం ఎటువంటి చిక్కులు, ఇబ్బందులు ఏమి ఉండవు, బాగానే ఉంటుంది. సంతానపరంగా మీకు ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ కప్స్. సంతానపరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. వైవాహిక జీవితంలో కూడా ఏమైనా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే పోతాయి. మీకు బాగుంటుంది. భార్యాభర్తలు వేరే వాళ్ళని మళ్ళీ కలుస్తారు. ఎవరినెవరు డామినేట్ చేయకుండా చూసుకుంటారు. ఒకళ్ళ మర్యాద, ఒకళ్ళ గౌరవం ఒకళ్ళు కాపాడుకుంటూ కాలం వెళ్ళదీస్తారు. బాగుంటుంది. సంతానపరంగా కూడా సంతానానికి స్థిరమైన అభివృద్ధి కలుగుతుంది. గౌరవప్రదంగా ఉంటుంది. ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమీ లేవు. విద్యార్థులు, పిల్లలకు సూచన ఏమైనా ఉందా? 4 ఆఫ్ పెంటికల్స్. బిజీ అయిపోతారు, ఖాళీ ఉండదు. బిజీగా ఉంటారు. ఈ ఫారిన్ ఎడ్యుకేషన్ కోసం ట్రై చేస్తున్న ఎవరైనా ఉంటే మీకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని డబ్బులు అవి రెడీ చేసి చూసుకోండి. అన్ని రకాలకు కూడా ఆ డాక్యుమెంటేషన్లో వాటిలోనూ బిజీగా ఉంటారు. నక్షత్రాల వారిగా తీసుకుంటే కృతికి 2, 3, 4 పాదాల వాళ్ళకి ఎలా ఉంది? స్ట్రెంగ్త్. రోహిణి వాళ్ళకి ఎలా ఉంది? 7 ఆఫ్ వ్యాండ్స్. మృగశిర వాళ్ళకి ఎలా ఉంది? 1, 2 పాదాల వాళ్ళకి 5 ఆఫ్ వ్యాండ్స్. చూడండి, విచిత్రంగా ఉంది మీకు. మొట్టమొదట రకరకాల కోరికలు, తొందరపడద్దు, సపోర్ట్ తీసుకోవాలి, రకరకాలుగా అనుకున్నాం మనం. జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంది. అంతా పర్సనల్గా ఉంది. సోషల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో బాగుంది. పర్సనల్ లైఫ్లో మాత్రం యాక్షన్ చేయడం ప్రతిసారి కుదరదు. మీరు గుర్తుపెట్టుకోండి. ముగ్గురికి అదే వర్తిస్తుంది. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళకి ఫోర్స్ఫుల్గా ఏదైనా ఫోర్స్ అప్లై చేస్తే ఏ పని పూర్తవ్వదు. అవుతాయి పనులు. ఫోర్స్ఫుల్గా చేయాలి. 7వ తారీఖు తర్వాత కొంత మూమెంట్ ఉంటుంది. అప్పటిదాకా అంత అనుకూలమైన కాలం కాదు. ఆడవారు కూడా
కొంచెం జాగ్రత్తగా ఉండండి, మాట జారదు, నోరు జారద్దు. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఊహించని చిక్కులు, ఊహించని కష్టాలు, సహాయ నిరాకరణ, సరిగ్గా సహాయం చేయకపోవడం, చేయవలసిన వాళ్ళు చేయకపోవడం, మౌనంగా ఉండడం ఇలాంటివి ఉంటాయి. అకస్మాత్తుగా అనేక చిక్కులు ఎదుర్కొనే అవకాశం, అన్నీ మీరే ఫేస్ చేయాలి, అన్ని పనులు మీరే చేసుకోవాలి, ఈ రకంగా ఉంటుంది వాతావరణం. మృగశిర వాళ్ళకి ఒక అంతర్మదనం కొనసాగుతూ ఉంటుంది. సలహాలు, ఎవరి సలహా తీసుకోవాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలి, అలాగే మన తోచింది రైట్ ఆ రాంగా, మనం వెళ్తుంది రైట్ ఆ రాంగా అర్థం కాక కొంత అయోమయంలో కొట్టుకుంటూ ఉంటారు. సహకారం తక్కువగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు మీరే తీసుకోవాలి, వేరే వాళ్ళు డిపెండ్ అవ్వద్దు. మీరు పరిహారం ఏం చేయాలి? అశ్విన్ కృత్తిక 2, 3, 4 పాదాలు ఏం చేయాలి పరిహారం? క్వీన్ ఆఫ్ సోర్డ్స్, శూల్ని దుర్గా హోమం చేయించుకోండి. ఓం హ్రీం దుమ్ జ్వల జ్వల శూల్ని దుష్టగ్రహాను హుం ఫట్ స్వాహ, శూల్ని దుర్గా హోమం చేయించుకోండి. రోహిణి వాళ్ళు ఏం చేయాలి? పేజ్ ఆఫ్ వ్యాండ్స్, భైరవుని ఆరాధించండి. ఓం హ్రీం భం భైరవాయ నమః అనే మంత్రం జపం చేసుకోండి. మృగశిర వాళ్ళు ఏం చేయాలి? 2 ఆఫ్ వ్యాండ్స్, ఇంకో కార్డు తీస్తాను. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, వశ్యమాతింగి జపం చేసుకోండి, లేదా భేతాళరుద్ర జపం చేయండి. ఓం తురుతురు భేతాళాయ స్వహ, భేతాళరుద్రుని ఆరాధన చేయండి. అలాగే వశ్యమాతింగి మంత్రం జపం చేసుకోండి. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహు ఓం నమో భగవతి శ్రీ మాతంగేశ్వరిమై జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల అసాధ్యం సాధయ సాధయ రక్ష రక్ష సర్వదుష్టేభ్యో హుం ఫట్ స్వాహ. మాతంగి నవరాత్రి వీడియోలు అప్లోడ్ చేశాను. మాతంగి మంత్ర సాధన అనే దాంట్లో ఈ మంత్రం గురించి చెప్పాను నేను. ఈ సాధన చేసుకోండి, బాగుంటుంది. ఉపదేశం తీసి చేస్తే మంచిది. మొత్తం పర్వాలేదు, కొన్ని పర్సనల్ విషయాలు ఇబ్బందులు ఉన్నాయి, ఆలోచన విధానంలో కొంత మార్చుకోవాలి. సోషల్ లైఫ్ బాగుంటుంది, ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. మనసులో మాత్రం కొంత అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంటారు మానసికంగా, దాన్ని సెట్ చేసుకుంటే బాగుంటుంది. మీకు శుభం భూయాత్.